Hello friends, welcome back to my channel. Today recipe is మిరియాల రసం. మిరియాల రసం ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామా. కొద్దిగా చింతపండు ఇలా నానబెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. 3 or 4 టమాటాస్ పెద్ద సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. 7 or 8 వెల్లుల్లి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా పోపు దినుసులు వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు టమాటోస్ వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, త్వరగా మగ్గుతాయి. మిరియాలు జీలకర్ర దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి మెత్తగా వచ్చేంత వరకు. ఇప్పుడు వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసేసుకుందాం. కొద్దిసేపు నాననివ్వాలి. చిటికెడు పసుపు, 1 స్పూన్ రాళ్ళుప్పు, కొద్దిగా కారం. మిరియాలు వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కారం తక్కువ వేసుకుంటే మనకు సరిపోతుంది. 1 స్పూన్ హోమ్మేడ్ రసం పౌడర్. చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని వేసేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎనపాలి. టమాటాలు బాగా మెత్తగా అవ్వడానికి ఎనిపితే బాగుంటుంది. 3 or 4 టమాటాస్కి ఒక బిగ్ గ్లాస్ 3 గ్లాసెస్ వాటర్ పడతాయి. కొద్దిగా బెల్లం వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఉడికింది, బంద్ చేసుకుందామా మరి. టేస్టీ యమ్మీ మిరియాల రసం ఈజ్ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ మిరియాల రసం మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.